హలో అండి. ఈరోజు ముల్లంగి వేపుడు దీనికి తాళింపు పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చనగపప్పు అండి వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. ఇది తురుము పెట్టుకున్నాను. ఇది ముల్లంగి ఇది వేగాలి. ఇది ఇందులో కొంచెం పసుపు వేద్దామండి. తగినంత ఉప్పు కూడా వేసి తొందరగా ఉల్లిపాయలు వేగుతాయండి. తురుము పెట్టుకున్న ముల్లంగి తురుము అన్నమాట. కారం ఒక స్పూను వేసి మూత పెట్టేస్తే 2 నిమిషాలు ఆవిరి మీద ఉడికిపోతుందండి. తొందరగానే అయిపోతుంది. ఇది ఆవిరి మీద ఉడికిపోతుంది. ఇదండి కారం వేసి పెట్టేసి మూత పెట్టేస్తే ఇలా అయిపోతుంది. మగ్గిపోతుంది. ఇది ఇంకో 2 నిమిషాలు అయిపోతుందండి. ఇది దీనికి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఇది నీళ్ళ కాయ కాబట్టి నీళ్ళతోనే ఉంటుంది. ఉల్లి ఒట్టి ఆవిరి మీద అయిపోతుందండి. దీనికి ఏమీ అవసరం లేదు. కొత్తిమీర ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. సాంబార్ చేస్తున్నాను. ముల్లంగి వేపుడు అన్నమాట. ఇదండి కొత్తిమీర వేసేది కట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి. ఇది ఆవిరి మీదనే అయిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి కానీ నంచుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.